దేవుని చిత్తముతో పని లేదు. ఆ అమ్మాయి అన్యురాలైనా పర్లేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ అమ్మాయి విగ్రహారాధన చేసే అమ్మాయి అయినా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ప్రతి ఆదివారం రాత్రి కాల్స్ మాట్లాడతాం. ఒక అమ్మాయి కాల్ చేసింది, డాడీ ప్రైజ్ ది లార్డ్ డాడీ, నాకు దర్శనాల వరాలు ఉన్నాయి, అన్య భాషల వరం ఉంది. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. కానీ నేను ఈరోజు ఈ కొంత టైంలో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం. ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఆ అబ్బాయి నాకు కావాలి. ఆ అబ్బాయి మరి ఏంటమ్మా పరిస్థితి అంటే, ఆ అబ్బాయి అన్యుడు డాడీ. ఆ అబ్బాయి నువ్వు చర్చ్కి వెళ్తే నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు యేసు ప్రభుని మర్చిపోతేనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు అమ్మా అంటే, పెళ్లి చేసుకుంటా డాడీ, కొన్ని రోజులు మందిరానికి వెళ్ళడం మానేస్తా, అక్కడికి వెళ్ళి మారుస్తా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఈ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అంటే, తన ఇష్టానుసారముగా బ్రతికే బిడ్డ. దేవుని చిత్తముతో పని లేదు, దేవుని చిత్తముతో పని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులలో వారి ఇష్టానుసారముగా వారు వెళ్ళిపోయి ఈరోజు సాతాను కబంధ హస్తాల్లో పడిపోతున్నారు. వీళ్ళు సాతాను కబంధ హస్తాలలో పడిపోయి ఈరోజు చీటికి మాటికి ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఆ అమ్మాయి నన్ను వివాహం చేసుకోనన్నది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. చాలామంది వారి చిత్తానుసారముగా వారి ఇష్టానుసారముగా బ్రతికేవారు ఈరోజు సూసైడ్ చాలా ఈజీ అయిపోయింది. సూసైడ్ చాలా ఈజీ అయిపోయింది. సూసైడ్ చేసుకుంటే ఎక్కడ, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ ఉంటాం బ్రదర్? నరకంలో ఉంటాం. దేవుణ్ణి మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని, సూసైడ్ చేసుకుంటే ఎక్కడ ఉంటామో. దేవుని చిత్తముతో పని లేదు, వారి ఇష్టానుసారముగా బ్రతుకుతారు. చిన్న సమస్య రాగానే ఆత్మహత్య, భార్య భర్తలు చిన్న డిస్కషన్ కాగానే ఆత్మహత్య, 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 ఆత్మహత్య. చిన్న సమస్యలు కూడా తట్టుకోలేరండి. బైబిల్లో కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అబీమెలెకు, సౌలు ఆయుధాలు మోసినటువంటి వ్యక్తి, అహితోలేపు అండ్ జిమ్రీ అండ్ ఇస్కరేతు యూదా, ఈ 6 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ 6 వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూసినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, రీసెంట్గా ఇంట్లో పెళ్లి జరగాలి, అన్యుల ప్రకారంగా ఏదో అంటారు కదా, మంగళ స్నానము, అవన్నీ అయిపోయినాయి. తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా, వాళ్ళకు కోళ్ళ ఫామ్ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కినేని అనే గ్రామం. కొన్నబోయిన యాదయ్య గారి పెద్ద కుమారుడు నవీన్ అనే ఒక అబ్బాయి, యాదయ్య గారి పెద్ద కుమారుడు నవీన్ అనే ఒక అబ్బాయి. ఈ అబ్బాయి సొంత మేనమామ కూతురు. వివాహము అంత ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఈ నవీన్ అనే అబ్బాయి, యాదయ్య గారు కోళ్ల ఫామ్ దగ్గర పడుకున్నారు. పడుకుంటే రేపటి దినాన పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి వ్యక్తి
వాళ్ళ నాన్నగారు ఆ బిడ్డతో, నవీన్తో అన్నాడు, అరే ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి కదా, నేను గేదెలకు పాలు పితికేసేసి మంచిగా అంతా క్లీన్ చేసేసేసి పాలు పితికేసి వస్తానరా, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడంట. కన్న తండ్రి వెళ్ళి పాలు పితికి ఇంటికి రాగానే కొడుకు చెట్టుకు ఊరేసుకొని ఉన్నాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి టైంలో ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళ తాడు కట్టాల్సినటువంటి టైంలో బంధువులందరూ వచ్చేసారు, రక్త సంబంధికులందరూ వచ్చేసారు, డెకరేషన్ అంతా వేసేశారు. ఎక్కడి నుంచో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డాన్స్ వేయడానికి అందరు వచ్చేసారు. ఎక్కడెక్కడి నుంచో, అరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారంట, అరే మనం చాలా గ్రాండ్గా డాన్స్ వేయాలరా, నవీన్ మ్యారేజ్లో మంచిగా డాన్స్ వేయాలా అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారంట. ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు, బంధువులందరూ వచ్చేసారు. చనిపోయాడు. పెళ్ళి భరత్ జరగాల్సినటువంటి టైంలో, పెళ్ళి కూతురు వారి ఇంటికి వెళ్ళాల్సినటువంటి టైంలో తన శవాన్ని మోసుకొని బ్యాండ్ మేళము శ్మశాన వాటికి తీసుకెళ్తా ఉన్నారు. అరే నీ పెళ్ళికి డాన్స్ చేయడానికి వచ్చాంరా మేము, కానీ నీ మరణము, నీ శవము ముందు, నీ డెడ్ బాడీ ముందు డాన్స్ చేస్తామని అనుకోలేదురా అని వారి స్నేహితులు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నారు. ఇది 2 రోజులు మాత్రమే అయింది జరిగి. స్నేహితులు బంధువులందరూ గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నారు. పెళ్లి పీటల మీద ఉండాల్సినటువంటి నువ్వు, పెళ్లి భరత్లో ఉండాల్సిన నీవు, పెళ్లి కూతురు మధ్యలో సంతోషంగా ఉండాల్సిన నీవు శవమై తేలినవేంద్ర, నీ ముందు డాన్స్ చేస్తున్నవేంద్ర అని చెప్పి అందరూ బంధువులు, రక్త సంబంధికులు గుండెలు ఏర్లై పారినాయి. ప్రియమైనటువంటి నేను పెట్టారు, కన్నీళ్లు ఏర్లై పారినాయి. ఈరోజు మానవుడు ఎలా అయిపోతున్నాడంటే, చిన్న సమస్య రాగానే సూసైడ్, చిన్న బాధ రాగానే సూసైడ్, చిన్న వేదన రాగానే సూసైడ్. నిన్నటి దినాన పండితాపురం వెళ్ళొస్తున్నాను కదా, ఖమ్మం వెళ్ళొస్తున్నాం, ఖమ్మమేనా మనం, పండితాపురం వెళ్ళేసి వస్తున్నాం. ఎంత ఉన్నది ఏజ్? మహా అయితే ఒక 20 సంవత్సరాల అబ్బాయి, 20-22 మధ్యలో ఉన్నది. ఎంత స్మార్ట్గా ఉన్నాడో. చనిపోయాడు. ఎలా చనిపోయాడమ్మా అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ సూసైడ్ అనేది ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి డాడీ. 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒక మనిషికి శ్రమ వచ్చిందంటే, వేదన వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే ఒక మనిషి తట్టుకునే శక్తిని మాత్రమే దేవుడిస్తాడు. ఆమేన్. ఒక మనిషి తట్టుకోలేని శ్రమను దేవుడు ఇవ్వలేడు.
ఒక మనిషిని ఆ శ్రమని తట్టుకోలేని శ్రమను అయ్యా మనం అనుకుంటాం, తట్టుకోలేకపోతున్నా డాడీ, తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. ఈ మనుషులు నిన్ను క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత? నువ్వు తప్పు చేసావు అంతేనా? తప్పుడు పని చేసావు అంతేనా? పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పుడు పని చేశాను, నన్ను క్షమించు. నేను మృగములా ఉండడానికి వీల్లేదు, నేను మనిషిలాగా మారిపోవాలా, నన్ను మార్చుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, అయ్యా నా కష్టాల నుంచి, నా శ్రమల నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడగలిగితే ఆ శ్రమల నుండి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కొట్టుగట్టిగా చపడలో, కొట్టుగట్టిగా చపడలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనగమా, ఏ శ్రమతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ వేదనతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ కండిళ్లతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ బాధతో ఈ లైవ్ చూస్తున్నావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీవు పొందిన నిందకు ప్రతగా నా దేవుడు నీకు పూదండలను ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనుష్యుడు తట్టుకునే శ్రమను మాత్రమే దేవుడు ఇస్తాడు. తట్టుకోలేని శ్రమ దేవుడు ఇవ్వలేడు. ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించడానికి దేవుడు శక్తినిస్తాడు, బలమునిస్తాడు. చిన్న చిన్న దానికే సూసైడ్. భర్త ఏదో మాట అన్నాడని సూసైడ్. తమ్ముడు, తల్లి తండ్రి నవమాసాలు మోసి కని పెంచితే 100కి 5 రూపాయల చొప్పున 3 రూపాయల చొప్పున వడ్డీకి అప్పు తీసుకొచ్చి నిన్ను 10th ఇంటర్ బీటెక్ చదివిస్తే, ఎంతో ప్రయాసపడి చదివిస్తే, ఎవరో ఒక అమ్మాయి నిన్న ఆ మాట అన్నదని నువ్వు చనిపోతావా? ఎవరో అమ్మాయి నీ ప్రేమను అంగీకరించలేదని చనిపోతావా? ఎవరో అబ్బాయి నిన్ను తిరస్కరించాడని చనిపోతావా చెల్లెమ్మ? నీకేమైనా న్యాయమా? దేవుడు క్షమిస్తాడా? సూసైడ్ చేసుకుంటే మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నిత్య నరకాగ్నిలో కాలిపోక తప్పదు. నరకములో మండాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మహత్య అనే ప్రేరేపణ అది లూసిఫర్ తీసుకొచ్చేది. ఈ ఆత్మహత్య అనే ప్రేరేపణ ఎవరు తీసుకొచ్చేదంటే లూసిఫర్ తీసుకొచ్చేది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి పాపివైనా ప్రభువు పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా, ఈ శ్రమల నుంచి నన్ను విడిపించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు.